సాయోడు కడకునాడుండే కండరాయి గుండె తొడ పుట్టిస్తాడు గడగడబడికిస్తాడు విడి కన్ను పడితే కీడ ఊరు వల్లల్లాడే తడారి ఊరి మధురు వేట కట్టినా అరాచకానికే ఒడి కడతాడు శవాల కుండలించి వెంటుగా ఒక్కోడు గంట పైన తొడగొడతాడు. హలో ఏంజెల్, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తున్నావు. ఇంతకీ ఎవరి కోసం అంతలా ఎదురు చూస్తున్నావు? హే మిస్టర్, ఇంతకీ ఎవరు నువ్వు? చిరాకు పడికే నా చామంతి. నిన్ను చూస్తుంటే నా చిట్టి గుండె చిత్రవద చేస్తుంది. నిన్ను నా బిగి కౌగిల్లో కోరిక పుడుతుంది. ఏ పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. పిచ్చివాణ్ణి కాదు బేబీ, నీ ప్రేమ పిచ్చి పట్టి వచ్చిన దేవదాసుణ్ణి, ఈ కాలం మజ్నూని. నీలా రే, నీలాంటి పోకిరి వాళ్ళు ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఇలానే చేస్తారు. ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని కామ్గా ఎలా వెళ్తాను బేబీ? నిన్ను ఒక రొమాంటిక్ ఒక టైట్ హగ్ చేసుకొని నీ పాల మీద లాంటి నీ పడుచు రే, మర్యాదగా కొనుండి వెళ్ళు. రే, ఇలాంటివన్నీ నిన్ను కట్టుకోబోయే పెళ్ళంతో చేయాలి, అంతేకాని రోడ్డున పోయే ప్రతి అమ్మాయితో చేస్తానంటే చాలా చండాలంగా ఉంటుంది. ఎంత ధైర్యమే నీకు? ఈ వీర కలిసి వచ్చి విజయవాడకి యువరాణి అయినా ముంబై మహారాణి అయినా నా పక్కలోకి వచ్చి నా పొందు కోరుకుంటారే, నా మీదకే చెయ్యెత్తుతావా? రే, నీ చెత్త వాగుడాపి మర్యాదగా కొనుండి వెళ్ళు. అందం పొగరు అన్ని ఉన్న నీలాంటి దాన్ని నా దగ్గర ఉంచుకోవడానికి నీకు ఎంత కావాలి చెప్పు, ఇప్పుడే సెటిల్ చేస్తా. రే, డబ్బు ఉంది కదా అని ఏదైనా చేస్తా, దేన్నైనా కొనేస్తానంటే నీకున్న 36 పళ్ళు రాలగొడతాను. మర్యాదగా కొనుండి వెళ్ళు, లేదా పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తావా? ఈ వీరేంద్ర పేరు వింటే ప్యాంటులు తడుపుకొని పరారీలో ఉంటారే ఆ పోలీసులు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. యావరేజ్ కొన్నా ఫిగర్నే వదలను. ఏం జల్లా ఉన్నావు, నిన్నెలా వదులుతాను, రావే. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వచ్చిన కావడం ఈ వీరేంద్ర
రేయ్ కామా పైసాసి, ఎవడ్రా నువ్వు? మేనేజ్ లేకుండా వచ్చి నా మూడంతా పాడు చేసావు, నా టైం అంతా వేస్ట్ చేసావు. నీలాంటి రౌడీని రఫ్ ఆడించే రుస్తువుని రాజా రాజాని బే. రాజావా? రౌడీ రాజావా? పోగిరి రాజావా? నీలాంటి కామందుల్ని కాలగర్భంలో కలిపి కొండవీడి రాజానిరా. రేయ్, నువ్వు ఈ కొండవీడి రాజావి అయినా కిరాయి దాదావి అయినా ఈ వీరంద్రత పెట్టుకుంటే వల్ల కాటికి పోతావు. మర్యాదగా నా దారి కట్టి తప్పుకో. రే నా కళ్ళ ముందు చిన్న తప్పు జరిగితేనే చూస్తూ తట్టుకోలేను, అలాంటిది నా కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితాన్ని యాగం చేయాలని చూస్తున్నా నిన్ను వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావురా? నీ బెండు తీయకుండా, నీ బొలుసు విరగొట్టకుండా. రే రాజా, ఈ వీరేంద్రతో ప్రయాణం చేయడం అంటే ప్రమాదంతో ప్రయాణం చేయటమే, కొరివితో కుంపటి పెట్టుకోవటమే. రే ఈ రాజాని తలదన్నలు చూసిన వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే, శవాలు సముద్రంలో కలిసిపోవడమే. రే రాజా, ఈ వీరేంద్ర నుంచి నిలబడలేవు, బ్రతికి బయటపడలేవు. రే ఈ రాజా తలుసుకుంటే ఎడారిలో కూడా సునామీ సృష్టించగలడు, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించగలడు. రే రాజా, ఈ వీరేంద్ర గురించి నీ పూర్తిగా తెలియదు. పల్లెం రాకముందే పారిపోవు, కనీసం నీ ప్రాణాలైనా మిగులుతాయి. పారిపోవడానికి నీ ముందుంది పిల్లి కాదురా, ఆకలకుండా పులే. ఒక పంజా విసిరాలంటే వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ లో పడతావు. రే రాజా, ఎలా విర్రవీగిన వీరులంతా కాటికి పోవటమే. రే ఈ రాజా చేతి దెబ్బ రుచి చూసినవాడు కోలుకోటాలుండవు, కోమాలే. ఫుడ్ లేక ఆక్సిజన్ అందక బెడ్ మీద అల్లాడిపోవటమే. రే రాజా, నేను కంత్రిని. రే నేను జగత్ కంత్రిని రా. రే రాజా, నేను అసలుండి. నేను రామదాసుండి. అయితే రారా, ఈ వీరేంద్ర తడకేంటి నీకు తెలుసు. అయితే రారా, ఈ రాజా పంచి పవర్ అంటూ రుచి చూపిస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. ఇందులో ట్యాంక్స్ ఎందుకండి? ఆపదలు ఉన్న వాళ్ళని కాపాడతాం మానవ ధర్మం. నా ధర్మాన్ని నేను పాటించాను అంతే. చూడండి, ఎంతైనా మీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఉండడం చాలా తక్కువ అండి. ఇప్పటికైనా ఈ మనుషుల మనస్తత్వం మారకపోతే ఈ సమాజం ఎప్పటికీ బాగుపడదండి. అండి, సొసైటీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీరు తప్పకుండా నాయకుడు కాగలరు. వద్దండి, ఇప్పుడు కూడా రాజకీయ నాయకుల్ని ఈ ప్రజలు చూస్తే రాళ్లతో కొట్టేలాగుంటారు. వాళ్ళ కష్టాలు తీరుస్తారని నమ్మి అసెంబ్లీకి పంపిస్తే అక్కడ బూతు మాటలతో, వెకిలి శాసనాలతో రాజకీయ నాయకుడి పేరుకి ఇలువ లేకుండా చేస్తున్నారు. అది ఈనాటి రాజకీయ నాయకుల పరిస్థితి. అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. చూడండి, ఆడవాళ్ళంటే ఆడుకునే బంతిలా కాదు, అనుభవంలా మారాలి. మీ ఆత్మరక్షణ కోసం మగాడికి దీటిలా అన్ని విద్యలు నేర్చుకోవాలి. మేమేం చేయగలమండి, ఆడవాళ్ళం. ఎవరన్నారండి ఆడదానిలో పుడతాం పాపం అని? ఆడదంటే ఆది పరాశక్తి. నవమాసాలు మోసి నరకవేదనలు అనుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చే శక్తి ఒక ఆడదానికే ఉంది. అలాంటి మీరు మాకంటే గొప్ప వాళ్ళు, శక్తిమంతులు. చాలా థ్యాంక్స్ అండి, ఒక ఆడదాని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే మీరు చాలా గ్రేట్. ఇంతకీ మీ పేరు? నా పేరు రాజా. నా పేరు కవిత. కవిత, నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? సమస్యలో ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటా.
ఆ సమస్యలు క్రియేట్ చేసేవాడిని కుళ్ళబరుస్తూ ఉంటా. మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించడం లేదు. అది కాదండి, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం చేస్తుంటారు? నాకే ఉద్యోగం లేదండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక చిన్న పని అప్పగిస్తాను, చేస్తారా? ఏమిటా పని? ఆ కొండవీటి సింహం అనే వ్యక్తిని మీరు అతని అడుగుజాడల్ని కనిపెట్టి నాకు చెప్పాలి. అతను పట్టిస్తే మీకు వచ్చే లాభం ఏంటండి అలా పిచ్చిగా మాట్లాడుతున్నారు? అతన్ని పట్టిస్తే 50 లక్షలు ఇస్తారు, చెరో సగం పంచుకుందాం. ఆ కొండవీటి సింహం మీకు దొరకడు. దొరకడు అని అంటున్నారు. కొంప తీసి ఆ కొండవీటి సింహం మీరేనా ఏంటి? నన్నే ఆ కొండవీటి సింహం లాగా మార్చి ఇప్పుడే పోలీసులకు పట్టించేలాగుండారే. చాచా అలా కాదండి, ఏదో క్యాజువల్ గా అన్నాను. సరే అండి, నేను వెళ్ళొస్తా. రాజా, మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఏమిటి? మీకు అభ్యంతరం లేదంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. కవిత, నాకు ప్రేమల మీద పెళ్లిల మీద ఇష్టం లేదు. బంధాలు అనుబంధాల మీద నమ్మకం లేదు. నా మీద ఇష్టాన్ని పెంచుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. వస్తా. రాజా, నీ హృదయాన్ని ఎలాగైనా మార్చి నీ రాయిలో ఉన్న హృదయానికి ప్రేమను నేను చిగురింపేలా చేస్తాను. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదులిచ్చిన ప్రియురాలిగా ఇలా కలిసి ఉండాలని విడిపోని మనం అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తున్నా. తూగి నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది తూబాట మీదుగా. నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా. ముద్దుల ఊసులు మబ్బుల వీధికి తీసుకు వెళ్ళాలి. ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి. అనుబంధానికి ప్రతి రూపమని మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ, చెబుతోంది ప్రేమ. తొలిసారి నేను చూసి ప్రేమించిన బదులిచ్చిన ప్రియురాలిగా.
కోసం పంపించాడేమో బ్రహ్మ నడిచేది నా ఇంటి దీపమా. నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్ల నాలో సటకుంకుమా. పచ్చని శ్వాసన యౌవన గీతికి పల్లవి పువ్వంట పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట మానవిని కోగిలి తన కోవెలని కొలువుని పువ్వాలని చేరింది ప్రేమ చేరింది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తా కలలోను ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ.